కాంగ్రెస్ వాళ్ళం మేం ఖతర్నాక్ వాళ్ళం తెలంగాణ వాళ్ళం తెగ తమ్మున్నోళ్ళం హస్తమ్మ నేస్తామంటాం అడ్డే వస్తే అంటే చూస్తాం పార్టీ కోసం ప్రాణాలిస్తాం పదోడొస్తే పందెం వేస్తాం కాంగ్రెస్ వాళ్ళం మేం ఖతర్నాక్ వాళ్ళం తెలంగాణ వాళ్ళం తెగ తమ్మున్నోళ్ళం. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. అలాగే మా పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య కారణం ఏంటంటే నిన్న మన బ్లాక్మెయిల్ స్టార్ కౌశిక్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. అదే పాత రామాయణం, చెప్పిందే మళ్ళీ చెప్పి ఒక పబ్లిసిటీ కోసం ఒక అతను ఉనికి ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు, కానీ ఎవరు ఇక్కడ కాంతలేరు, లైమ్ లైట్లు ఉండాలి అని చెప్పుకుంటూ ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చేసి అందరు సైలెంట్ ఉంటే మనం ఏదో ఒక అల్లరి చేస్తే ఏదో గొప్పోడు అయిపోతాడు, ఆ పార్టీలో బాగా మాట్లాడుతున్నాడు, ఏదో స్థానం దక్కాలి అన్న ఒక ఆలోచనతో నిన్న మన బ్లాక్మెయిల్ స్టార్ ఓ ప్రెస్ మీట్ పెట్టిండు. మరి దాన్ని ఏం చెప్పిండా అంటే మళ్ళా అదే పురాణం ఈ విషయం పైన మా పార్టీ కానివ్వండి, నేను కానివ్వండి, ఫైనల్గా క్లియర్గా సూటిగా మేము ఇప్పుడు కొన్ని ప్రశ్నలు జవాబులు చెప్తాం. ఏదైతే ఫ్లై యాష్ పైన కొన్ని రోజుల నుంచి అతను మొత్తుకుంటుండో ఆధారాలు లేకుండా ఎంతసేపు స్కామ్ జరుగుతుంది, కుంభకోణం జరుగుతుంది అని చెప్తుండు తప్ప ఆధారాలు ఏవి? ఇప్పుడు కూడా మేము అదే అడుగుతున్నాం, స్కామ్కి తగ ఆధారాలు ఏవి? ఎన్టీపీసీ అనేది ఒక సెంట్రల్ పిఎస్యు, అక్కడి నుంచి ఏదైతే ఫ్లై యాష్ ట్రాన్స్పోర్ట్ అవుతుందో అది మన ఖమ్మంకో సూర్యాపేటకో నేషనల్ హైవే అథారిటీస్ ముఖ్యంగా రోడ్డు వేయడానికి నిర్మాణంలో ఈ ఫ్లై యాష్ వాడాలని చెప్పి ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ పోయిన సంవత్సరం సెప్టెంబర్ 26 తారీఖు ఒక జియో తీసింది. ఏమని? ఈ ఫ్లై యాష్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే ఈ థర్మల్ ప్లాంట్స్లో ఉత్పత్తి అవుతుందో ఆ ఫ్లై యాష్ని క్లియర్ చేయడానికి ఎన్వైరన్మెంట్ పొల్యూషన్కి సంబంధించిన విషయం కాబట్టి దాన్ని క్లియర్ చేయడానికి వాళ్ళు రోడ్ హైవేస్ అథారిటీస్కి, అది నేషనల్ హైవేసే సెంట్రల్ గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ, అది కాకుండా వాళ్ళు ఒక కాంట్రాక్ట్, ఒక టెండర్, వాళ్ళ పరిధిలో టెండర్ ఫ్లోట్ చేస్తారు. దాని ప్రకారం మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఇది మేము ఆల్రెడీ చెప్పినాం. ఇతను ఎన్టీపీసీ వాళ్ళతో మాట్లాడినా వాళ్ళని నేను అడిగినా అని అంటే ఎన్టీపీసీ వాళ్ళే బాధాప్తా మీకు ఇప్పుడు మళ్ళీ మేము కాపీ ఇస్తాం, వాళ్ళ వివరణ ఇచ్చిండ్రు. ఇదా వివరణ ఏమని ఇచ్చిండ్రు ఎన్టీపీసీ వాళ్ళు? ఇదంతా మేము 100% ట్రాన్స్పరెన్సీగా మేము చేస్తున్నాం, మినిస్ట్రీ గైడ్లైన్స్ ప్రకారమే మేము అన్ని పాటిస్తున్నాము అని చెప్పి ఇక ఎన్టీపీసీ వాళ్ళు జూన్ 20 తారీఖు ఇది ఇచ్చుడు జరిగింది. మీకు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మీకు సర్క్యులేట్ చేస్తాం. అయితే ఇతనికి అంతా ఏదైతే ఎక్కువ ఓవర్లోడ్ అవుతుందని పదే మాట్లాడుతుండో మరి ఎన్టీపీసీకే పోవచ్చు కదా, ఏమైనా ఎన్టీపీసీలో పోండి. ఇదేం మధ్యలో నింపే పదార్థం కాదు, ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. మరి ఎన్టీపీసీలో పోయి కూర్చోండి. ఎందుకు ఈ రోడ్లపైన మీరు ఆపి వాళ్ళు లారీ డ్రైవర్లు ఇబ్బంది పెట్టుకుంటా మళ్ళీ నేను ఏమంటుండు సూటిగా అడుగుతున్నా ఓవర్లోడ్ అవుతుందా లేదా అంటే ఈ ఓవర్లోడ్ అనే విషయం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఫస్ట్ బహుశా ఎమ్మెల్యే గారు తెలియకపోవచ్చు, నేను లాస్ట్ టైం కూడా చెప్పిన అతనికి రాను మెదడు మోకాలకు వస్తుంది.
అతనికి అర్థమవుతలేదు. ప్రతి డిపార్ట్మెంట్లో విజిలెన్స్ వింగ్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఎంవీఏలో ఆర్టీఏలో ఈ ఓవర్లోడ్ బండ్లని ఉట్టి ఫ్లై యాషన్ కాదు, ఇసుక కానివ్వండి, అది సంబంధించిన మినరల్స్ ఏది ఉన్నా దాన్ని వాళ్ళు అప్పుడు జరుగుతుంది. నేను లాస్ట్ టైం కూడా ఎన్ని కేసులు వచ్చినాయి, ఎన్ని ఓవర్లోడ్ కేసులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫైన్ చేసిన లారీలకు అని చెప్పి మేము మీకు ఆధారాలతో పాటు చూపెట్టాం. మీరు అయినా పదే పదే చెప్పిందే చెప్పి అంటే ఏం నిరూపిద్దాం అనుకుంటున్నారు? మీరు 100 సార్లు అబద్ధం ఉరుతుంటే ఏ నిజం కాదు. ఇక్కడ ఏం మేము ఉంటే కూర్చొని లేము. ఇప్పటికి చెప్తున్నా, ఆధారాలు ఉంటే రుజువు చేయండి. నువ్వు రుజువు చేయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫ్లై యాష్ వస్తుంది, ఎన్టీపీసీ నుంచి. ఆ నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు వాడుకుంటుండు. వేరే రోడ్ కాంట్రాక్ట్ టెండర్ ఫ్లోట్ చేస్తుండ్రు ఎన్టీపీసీ వాళ్ళు. స్వయాన వాళ్ళే ఒక నోట్ రిలీజ్ చేసిండ్రు. చేసిన తర్వాత కూడా నువ్వు ఇట్లా తెలియకుండా మాట్లాడితే ఏమనాలి? ఇక్కడ హుజరాబాద్ ప్రజలు నవ్వుకుంటున్నారు. నిప్పులాంటిది నిజం నిజం, నీకున్న సంకల్పమది నిజం. తల పట్టుకుంటున్నారు. ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఎందుకు ఎన్నుకున్నాను రా బాబు అని చెప్పి. కొంచెమైనా జ్ఞానం ఉండాలి, నాలెడ్జ్ పెంచుకోండి ఎమ్మెల్యే గారు. మీరు మాట్లాడేటప్పుడు మీరు ఒక హోదాలు ఉన్నప్పుడు తెలుసుకోవాలి. మాట్లాడే ముందు మనం ఏం ఆరోపణ చేస్తున్నాం, మరి దానికి ఆధారాలు ఉన్నాయా లేవా. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఉట్టి అదేంది డబ్బాల రాళ్ళేసి ఉంటుంది బడబడ సౌండ్ వచ్చినట్టు మీరు ఉట్టి మాట్లాడితే ఏం రొటపీస్ ఏం లేదు అక్కడ. మీరు ఆధారాలు రిజ్యూ చేయండి, దాని మీద సమాధానం చెప్తామని మరొక్కసారి చెప్తున్నా. మొన్న కూడా ఏదో మంత్రి గారు వచ్చి ఛాలెంజ్ చేయాలని చెప్పి మీరు చెప్పి మేము కూడా మంత్రి ఎందుకు నేనే చేస్తా అని చెప్పినాము. మరి దాన్ని రాలే, నువ్వు చెప్పలే ఛాలెంజ్కి. ఇంకోటి మేము అందరం ఆలోచించినాం, మరి ఎందుకు ఇట్లా చేస్తుండే పిచ్చి పట్టినట్టు ఎందుకు ఆధారాలను దానిపైన చేస్తుండని తెలిస్తే మరి మేము తెలుసుకున్నది ఏంటంటే, మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక మాఫియా చేసిండు, ఇసుక దందా చేసిండు. ఆ మానేరు గోదావరి ఒడ్డున మిల్లర్ల దగ్గర పైసలు తీసుకున్నాడు, జాబులు ఇప్పిస్తున్నా అని పైసలు తీసుకున్నాడు. చాలామంది బాధితులు ఉన్నారు. కౌశిక్ రెడ్డి బాధితులు అని చెప్పి ఒక సంఘం ఏర్పాటు చేసుకుంటున్నారు. పైసలు తీసుకునే వాస్తవం కాదా? మిల్లర్ల దగ్గర నుంచి నువ్వు పైసలు అడిగిన వాస్తవం కాదా? ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల దగ్గర నుంచి, కంపెనీ దగ్గర నుంచి నువ్వు పైసలు అడిగింది వాస్తవం కాదా? ఇసుక కాంట్రాక్టర్ దగ్గర నుంచి నువ్వు పైసలు అడిగింది వాస్తవం కాదా అని ఇవాళ మేము నిన్ను బల్ల గుద్ది అడుగుతున్నాం. ఏవైతే దీన్ని కూడా ప్రూఫ్లు చెప్తా. ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో మొన్న, ఇది కూడా మళ్ళీ మేము ఈ కాపీలు పెడతాం. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 25 కోట్ల రూపాయల ఫైన్ వేసింది. వాళ్ళు చేసిన పాపానికి గవర్నమెంట్కి ఫైన్ వేసింది. అప్పుడు కౌశిక్ రెడ్డికి తెలియదా ఇసుక మాఫియా నడుస్తుంది? మరి అప్పుడు ఎందుకు ఆపలే? మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అది కూడా పొన్నం ప్రభాకర్ గారు, దీన్ని మొత్తం ఇప్పుడు ఇసుక మాఫియా నడుస్తుందా? ఇక్కడ మిత్రులను అడుగుతున్నా నేను, మీడియా మిత్రులు మీకు తెలుసు, ఎందుకంటే మీరు ఎప్పుడు సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్లు ఉంటారు కాబట్టి. నడుస్తుందా నియోజకవర్గ అక్రమ అసలు ఇసుక మైనింగ్లు కానీ, నాకు క్వారీలు కానీ నడుస్తున్నాయా తెలుసుకోండి. అప్పుడు నీకు పైసలు ఇచ్చేటోళ్ళు లేరు, వసూలు చేద్దామంటే లేదు, ఆగం అవుతున్నావు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇక దీనిపైన పడదాం. దీనిపైన పడి ఈ అధికారులను వేధించుడు, లారీ డ్రైవర్లను వేధించుడు, రాత్రి టీఆర్ఎస్ నీ ముసుగులో మనుషులను పెట్టి బండ్లను ఆపించి మరి పైసలు వసూలు చేస్తున్నా, నిజం కాదా? క్లియర్గా మేము చెప్తున్నాం. ఇంకొకసారి ఇది లాస్ట్. ఇక ప్రజలు కూడా నమ్ముతలేరు నిన్ను. మీ పార్టీ కాడ నీ పక్కన కూడా నవ్వుతున్నారు, ఏం కర్మరా బాబు మాకిదని చెప్పి. ఆధారాలు ఉంటే తీసుకురా, ఖచ్చితంగా బరాబర్ మేము సమాధానం చెప్పడానికి రెడీ ఉన్నాం అని చెప్పి చెప్తున్నాం. అది కాక
పెన్షన్ల గురించి మాట్లాడిండ్రు, ముఖ్యమంత్రి గారికే చెప్పిండ్రు. మరి మేము పెన్షన్లు ఇస్తలేరు, 3 నెలల నుంచి పెన్షన్ ఇస్తలేరు అని చెప్పుకుంటూ అతను ఏదైతే మాట్లాడుతుండో, ఇంతమంది రిపోర్టర్లు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద చదువుకున్న మేధావులు ఉన్నారు. ఏ ఒక్క 3 నెలలు పెన్షన్లు ఇవ్వకపోతే కంప్లైంట్లు వచ్చుడో, రిపోర్ట్ అవుడో, పేపర్లో ఒక న్యూస్ ఐటమ్ అయి ఒక పెద్ద మీడియాలో రాగా ధర్నాలు చేయరా, లేకపోతే బయటికి వచ్చి ఇంతవరకు బయటికి తెలిసేది కాదా అని అడుగుతున్నా నేను. ఇవాళ చెప్తున్నా, హుజురాబాద్ నియోజకవర్గంలో వీణవంక మండల్ నీ సొంత ఊరే. వీణవంకలు ఇంకోటి పాస్బుక్ తీసుకొచ్చిన. డిసెంబర్ నుంచి మొదలెట్టుకుంటే మే మొన్నటి వరకు 2016 పెన్షన్ ఏదైతే మేము ముందు పెన్షన్ ఉందో అది పడుతుంది. దీని ప్రూఫ్ అది. నువ్వు ఇస్తలేవన్నావు, అస్సలకే ఇస్తలేవని చెప్తున్నారు కదా, ఇది ప్రూఫ్. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలు అమలు చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి మేము చేసుకుంటూ వస్తున్నాం. ఏదైతే పెన్షన్ పెంపు ఉందో అది కూడా చేసే బాధ్యత మాది. వికలాంగులకు పెంచుతాం, వృద్ధులకు పెంచుతాం. ఏదైతే మాట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అది చేసే బాధ్యత మాదని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. నీకు అంత డౌట్ ఉంటే సర్ప్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటే, సర్ప్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది గవర్నమెంట్లో, తెలుసో లేదో మరి మీకు. ఈ పెన్షన్లు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో పడతాయి, ఇలా పోస్ట్ ఆఫీస్ ద్వారా అయినా పెన్షన్లు వస్తాయి. మరి దానికి సర్ప్ అది కూడా చెప్తా, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని ఒక డిపార్ట్మెంట్ సెంటర్ అది ఉంటుంది. కలిసి కనుక్కో. ఇది ఎమ్మెల్యే కదా మీరు అంటున్నారు కదా, ఎమ్మెల్యే అని ఛాతీ కొట్టుకుంటున్నావు కదా, తెలుసుకో. లెటర్ పెట్టు వాళ్ళకి, మరి పెన్షన్లు ఎప్పుడు వచ్చినాయా రాలేదా అని. ఉట్టి అని ఏదో పబ్లిసిటీ కావాలి, ఇట్లా మాట్లాడితే జనం నన్ను మెచ్చుకుంటారు, టీఆర్ఎస్ పార్టీలో నన్ను గొప్పడు అనుకుంటారని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, నేను జోకర్ అనుకుంటుండ్రు. హుజురాబాద్ నియోజకవర్గంలో చిన్నపిల్లలకు ఒక ఉదాహరణ చెప్తా. చిన్నపిల్లలు అన్నం తినకపోతే రైమ్సో కార్టూన్లో చూపెట్టి అన్నం పెడుతున్నావు. నీ ప్రెస్ మీట్ అనగానే అందరు టీవీ దగ్గర ఎందుకు చూస్తున్నట్టే, ఒక అర్ధగంట సేపు కామెడీ షో నడుస్తుంది, చూద్దాం మనం అని చెప్పి ఆ పరిస్థితికి దిగజారిపోయిన ఎమ్మెల్యే గారు మీరు. హుజురాబాద్ మేము తల పట్టుకుంటున్నాం, ఇక్కడ ప్రజలు తల కిందికి దించుకుంటున్నారు. మొన్నటికి మొన్న జమ్మికుంటాల ఆ కేవీకే ఆర్గనైజేషన్లో కేంద్ర ఎంఓఎస్ రైల్వే శాఖ మంత్రి వస్తే ఏదో సెంట్రల్ గవర్నమెంట్ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేస్తే ప్రోగ్రామ్కి సంబంధం లేకుండా ఏవైతే మీరు మాట్లాడితే అక్కడ గొడవ జరిగి అల్లరి అయితే ఆఖరికి ఇక మన నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో కాదు, తమరు పరువు తీసేది కేంద్రం. దానికి కేంద్ర మంత్రి కూడా ఆఖరిని చేతి నుంచి మైక్ తీసుకొని అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకొచ్చిందంటే ఏ రకంగా నీ ప్రవర్తన ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి అని నేను వారికి చెప్తున్నా. నేను పరువు తీయకండి, హుజురాబాద్ నియోజకవర్గం పరువు. దయచేసి అందరు నీలా ఉండరు డబ్బుల కోసం. మరి ఎందుకో ఇంకో విషయం, ఇప్పుడు రామగుండం నుంచి ఫ్లై యాష్ ఇందాక ఖమ్మమో సూర్యాపేట దాకా పోతుంది. దాదాపు 10-15 కాన్స్టిట్యున్సీలు దాటుకుంటూ పోవాలి. ఉట్టి ఏదో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కాదు కదా పోయేది. మరి అక్కడ కూడా మీ టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ నాయకులు ఉన్నారు, మరి ఎందుకు మాట్లాడతలేరు? మరి ఎవరు ఎందుకు దాని గురించి ఇంతవరకు ఏ ఒక్కళ్ళని వచ్చి మరి నీకు సపోర్టింగ్గా మాట్లాడినరా? అంటే వాళ్ళకి తెలిసి బూడిద యాష్ ఏం లేదు, దీని గురించి మాట్లాడిన వేస్ట్. కొండం ప్రభాకర్ గారి పైన ఆరోపణ చేస్తే సూర్యుడి పైన ఉమ్మేసినట్టు ఏమవుతుంది, నీ మొహం పైన పడుతుంది. ఆధారాలు లేకుండా ఇంకోసారి మాట్లాడొద్దని, ఏ విషయమైనా ఆధారాలు ఉంటేనే మాట్లాడండి, లేకపోతే మాట్లాడకండి. సూచనలు సలహా ఎస్ మా ముఖ్యమంత్రి గారు చెప్పి మంత్రులు చెప్తున్నారు, సలహాలు ఇస్తే మేము వింటాం. చెప్పండి ఏం సలహాలు ఇస్తారో ఏందో చెప్తే మేము కూడా రెడీ ఉన్నాం. ఖచ్చితంగా అవన్నీ సూచనలు తీసుకోవడానికి మేము రెడీ. మళ్ళొక్కసారి కూడా నేను దాన్ని స్పష్టం చేస్తున్నాను. ఇక ముఖ్యంగా ఈ మధ్యలో నిన్న ఏదో మాట్లాడకుండా బ్లాక్ బుక్ అని చెప్పిండు, చూపెడుతున్నాడు. మొన్నేమో రెడ్ బుక్ అన్నాడు, ఇప్పుడేమో బ్లాక్ బుక్ ఇప్పుడే కొని తీసుకొస్తున్నా అని అన్నాడు. ఇక నెక్స్ట్ అయితే పింక్ బుక్ పెట్టుకో. నేను చెప్తున్నా, పింక్ బుక్ పెట్టుకొని
దాంట్లో మీ ఎమ్మెల్యేలు గురించి మాట్లాడాను కదా, నాకైతే ఇది నవ్వు వస్తుంది. ఎందుకంటే నాకు ఒక రకంగా బాధ, ఒక రకంగా నవ్వు వస్తుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన, సీనియర్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు దాంట్లో. ఆఖరికి నువ్వు చెప్తే వాళ్ళు వినాల్సిన పరిస్థితి తీసుకొస్తుండ్రు. నువ్వు మాట్లాడితే ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నీ మాటలు వినే పరిస్థితికి నువ్వు తీసుకొచ్చినావు. మరి ఏమైంది? ఏమన్నావు దాంట్లో మాట్లాడుకుంటా? మీరు ఎవరు, మా పార్టీ వాళ్ళకి కూడా నేను చెప్తున్నా, మీరు ఎవరైనా పోతే మీ లొసుకులన్నీ మా దగ్గర ఉన్నాయి, మేము వదిలిపెట్టామని అంటుండే. అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే ఎమ్మెల్యేలు లొసుకులు చేసిండు, దాన్ని కరప్షన్లు చేసుకున్నారని నువ్వే ఒప్పుకున్నావు. ఇప్పుడు మరి ఎందుకు తీయలే బయటికి ఆ లొసుకులు? చెప్పు. నువ్వు ఆ పింక్ బుక్లో పని చేయండి కౌశిక్ రెడ్డి గారు. ఇక రెడ్ బుక్ అయిపోయింది, బ్లాక్ బుక్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు పింక్ బుక్లో ఒకటి పెట్టుకొని దాంట్లో మీ ఎమ్మెల్యే లొసుగులన్నీ రాసి మాకే ఇవ్వండి. మేము ఆ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాం, సార్ ఇగో ఈ లొసుగులన్నీ చెప్పిండు, దాని అన్నీ ఒక్కొక్కటి మేము తవ్వి ఇప్పుడు ఎట్లయితే మేము అన్నీ మీరు చేసిన అక్రమాలు అవినీతులు మేము ఎట్లయితే తీస్తున్నామో అవి కూడా మేము తీస్తాం. నువ్వే ఒప్పుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒప్పుకున్నాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు అక్రమాలు చేసిన లొసుగులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉన్నాడు, ఎటు పోవద్దని. మరి ఇంత మాట్లాడినావు, మరి ఏమైంది? రాత్రి ఒక ఎమ్మెల్యే వచ్చి జాయిన్ అయ్యి. అసలు నీ మాటకి విలువ ఉందా? పట్టించుకుంటారు ఎవరైనా మిమ్మల్ని? అర్థం చేసుకోండి కౌశిక్ రెడ్డి గారు. ఇప్పటికైనా హైట్ వేరుడు గారు నాలెడ్జ్ కూడా పెంచుకోవాలని చెప్పి మరొకసారి నేను ఏదైతే కోరుకుంటూ, అదేవిధంగా మా డెవలప్మెంట్స్ గురించి, అది పెన్షన్ల పెంపు కానివ్వండి, రేషన్ కార్డు విషయంలో కానివ్వండి, 10 ఏళ్ళు మీరు మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. నా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజాపాలన పెట్టినాం, దాని డేటా మొత్తం తీసుకున్నాం. మరి ఎందుకో మరి మీరు ఇవ్వలే 10 ఏళ్ళ నుంచి కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఎందుకో ఇవ్వలే మీరు. ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత మాది. గవర్నమెంట్ వచ్చిన 48 గంటల లోపలనే మేము బస్సు ఉచిత పథకం స్టార్ట్ చేసినాం. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకు ఓరవలేకపోతున్నాం? మొన్న మా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే రైతు రుణమాఫీ ఉందో అదొక చరిత్ర. ఇప్పుడు ఖచ్చితంగా అనుకున్న డేట్కి అమలు చేసే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీది. అందుకని ఓరవలేకపోతున్నావా? భయం పుడుతుందా? పొన్నం ప్రభాకర్ గారు మీకు లీగల్ నోటీస్ ఇస్తే భయపడుతున్నావా? అందుకే ఇవన్నీ మాటలు మళ్ళొక్కసారి చేస్తున్నావా నేను అడుగుతున్నా. ఇవాళ వదిలిపెట్టాం. ఉట్టునే మాట్లాడితే మేము అస్సలు ఊరుకోం. లీగల్గా పోతాం, పోలీసులకు ఫిర్యాదులు ఇస్తాం. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఎమ్మెల్యే గారు మీకు, మీ పార్టీలో ఉన్న మీ క్యాడర్కి నేను మళ్ళొక్కసారి తెలియజేస్తున్నాను. నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఏవైతే ఇవన్నీ మాటలు మాట్లాడుకుంటే ఇందాక నేను చెప్పినో కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి కూడా నేను చెప్తున్నా, కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వండి, కూర్చోబెట్టి మాట్లాడడంతో. ఇట్లనే ప్రవర్తన ఉంటే ఏమైనా హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో దయచేసి మీరు ఎమ్మెల్యేలకు అప్పుడప్పుడు నేను చూసిన అప్పట్లో కొన్ని ట్రైనింగ్ క్లాసులు పెట్టిండు, ఇట్లా మేము పిలిపించుకొని. ఎందుకంటే ఎమ్మెల్యే పైన మాట్లాడితే కష్టకాలంలో పోవద్దు, మనం ఉండాలని అన్నాడు కదా. మన అతను కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు మరి పార్టీని ఎందుకు వదిలిపెట్టిపోయిన? కష్టకాలంలో క్యాడర్ని ఎందుకు వదిలిపెట్టిపోయినావు? ఏ ఒక్కరిని నమ్మే పరిస్థితిలో లేదు కౌశిక్ రెడ్డి గారు. దయచేసి ఇట్లాంటి ఆరోపణలు ఇంకోసారి చేసేటప్పుడు ఆధారాలతోని మీరు చెయ్యాలని చెప్పి నేను మరొక్కసారి మీకు చెప్పుకుంటూ, ఏవైతే నిన్న మళ్ళా టెంపుల్ దగ్గరికి రా, పొన్నం ప్రభాకర్ గారు ఛాలెంజ్ ఇస్తుండు, ఏమని? టెంపుల్ దగ్గరికి రా, ఏదైతే నువ్వు పైసలు తీసుకోలేదో ప్రమాణం చేయమని అనుకుంటా. అసలు నాకు ఒకటి మీరు అందరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, ఆధారాలు నీ దగ్గర ఉన్నప్పుడు ఈ ప్రమాణాలు ఎందుకే? ఆధారాలు బయట పెట్టి రాదు, దేవుడి దగ్గరికి వచ్చి ప్రమాణాలు ఇవన్నీ ఎందుకు అంటే నీ దగ్గర ఆధారాలు లేవు అనమాట. ఉట్టి గాలి మాటలు మాట్లాడినావు, దేవుడి పైన ప్రమాణాలు చేద్దాం. దేవుడి జాగ్రత్త దేవుడు ఉంచండి, భక్తి ఉంటుంది. అన్నెసెసరీగా ఉట్టుట్టి అనే మీరు
దేవుడు భక్తి పైన ఒట్లేపించుకొని దిగజార్చకండి దయచేసి. చాలామంది వెంకటేశ్వర స్వామి కానివ్వండి, అందరికీ భక్తులు ఉంటారు, వాళ్ళని మంచిగా రోజు వాళ్ళు మొక్కుకుంటారు. కాబట్టి మీ ఉనికి కాపాడుకోవడం కోసం ఏదో ఒకటి సవాల్ విసిరాలే అని చెప్పి విసిరి దేవుడి దగ్గరికి ఈ ప్రమాణాలు చేసే కల్చర్ని దయచేసి చేయకండి. ఆధారాలు ఉంటే తీసుకురండి. ఏదైనా ఆధారాలు లేవు, అందుకే ప్రమాణం చేయమంటున్నాను. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావో, ఎవరి దగ్గర నువ్వు బెదిరించినావో వాళ్ళందరూ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మేము సవాలు ఇస్తున్నాం. రా, ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో మా చెల్పూర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. అయినా నువ్వు హుజురాబాద్ ఎమ్మెల్యే ఉండి అక్కడ సవాల్ ఎందుకు? ఇక్కడ మంత్రి ఎందుకు? మేం చెప్తున్నా, సవాల్ స్వీకరిస్తావా? నేను వస్తా రేపు పొద్దున. ఇప్పుడు టైము 1 అవుతున్నట్టుంది. మీకు టైం ఉంది ఎమ్మెల్యే గారు, ఒకరోజు మీరు కూడా రాండి. రేపు 11 o'clockకి రేపు పొద్దున మేమందరం అక్కడ చెల్పూర్ ఆంజనేయ స్వామి దగ్గర మేము ఉంటాం. మీరు రండి, ప్రమాణం చేయండి. ఏమని ప్రమాణం? హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్కళ్ళ దగ్గర నుంచి కానీ నువ్వు డబ్బులు తీసుకోవడం కానీ, జాబులు ఇప్పిస్తా అని, మిల్లర్ల దగ్గర నుంచి, ఇసుక కాంట్రాక్టర్ దగ్గర నుంచి ₹1 కూడా నేను డబ్బులు తీసుకోలేదు అని చెప్పి నువ్వు రేపు వచ్చి ప్రమాణం చేయి. నేను ఒప్పుకుంటా. ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. రేపు వాళ్ళందరూ లైన్గా నిలిచోబెడతా. ఎవరైతే నువ్వు డబ్బులు అడిగినా అందరూ ఉంటారు. వాళ్ళని దాటుకుంటే ప్రమాణం చేయి. సో ఇట్లాంటి చేసేటప్పుడు ఆలోచించుకోవాలి ఎమ్మెల్యే గారు నేను చెప్పుకుంటూ. రేపు 11ంటికి ఖచ్చితంగా హనుమాన్ టెంపుల్ దగ్గరికి మేము పోతున్నాం. మీకోసం ఎదురు చూస్తాం. మీడియా మిత్రులు అందరూ వస్తారు. అప్పుడు ఎవరు నిజాయితీ ఏందో తెలుస్తుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందరు ప్రజలకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది ఎవరు నిజాయితీ ఏందనేది. అసలు ఇంకోటి చివరిగా నేను చెప్పేది ఒకటే, పొన్నం ప్రభాకర్ గారి పైన ఏదైతే ఆరోపణ చేస్తున్నామో అసలు పొంతన ఎక్కడిది? పొన్నం ప్రభాకర్ ఉద్యమకారుడు, విద్యార్థి దశ నుంచి ఇప్పుడు మంత్రి దాకా అంచనాలు ఎదుర్కొంటూ వచ్చింది. మరి నువ్వు ఉద్యమ ద్రోహివి, రాళ్ళు ఇస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే మా ఉద్యమ పార్టీ అనుకుంటూ ఉద్యమ ద్రోహులే మిగులుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే మొక్కు చూపిస్తున్నారు అందరూ. సో దయచేసి చివరిగా మేము వార్నింగ్ ఇస్తున్నాం. ఏమైనా ప్రూఫ్లు ఉంటేనే మీరు మాట్లాడండి. ఉట్టునే మీరు గిట మాట్లాడితే ఊరుకునేది లేదు, సహించేది లేదు. లీగల్గా కూడా మీ పైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి మరొక్కసారి నేను తెలియజేస్తూ, ఏదైతే వారు చివరిగా చెప్పేది ఏంటంటే, నేను చెప్పుకుంటా అన్నాడు కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి కూడా మాట్లాడిండు. అధికారులకి ఏదైతే అధికారులకి మేము ఇచ్చినాం వస్తాం తప్పకుండా. ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు కొన్ని ల్యాబ్స్ అయినాయి, అది కూడా దాని గురించి మీకు చెప్పాలి. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఇది కాలిస్తే అధికారులను మీరు అడగచ్చు. చెక్కులు నేను ఇంటింటికి పంపుతా అని చెప్పి అతను చెక్కులు పంచకుండా ఆపిండు. అవి ల్యాబ్స్ అయినాయి, ఇది వాస్తవం. నవంబర్ మంత్లో వచ్చే కళ్యాణ లక్ష్మి చెక్లని అతను ఆపిండు పంచకుండా. అవన్నీ ల్యాబ్స్ అయినాయి. అయితే మళ్ళా తర్వాత అధికారులు వంచింది. ఇప్పుడు కూడా ఎస్, మీకు అడిగినంత అధికారులు మీకు చెప్తారు. వచ్చినప్పుడు యాజ్ పర్ రూల్ మంచిగా ఏది ఉందో దాని ప్రకారం కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంచుడు జరుగుతుంది. దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మీరు కూడా క్లారిటీ ఇచ్చిండ్రు, ఈటల రాజేందర్ గారు మేము చెప్పిన వారు రాలేదని. కానీ ఇప్పుడే కొన్ని వీడియోలు ప్రెస్ మిత్రులు కూడా కొన్ని వీడియోలు పాత వీడియోలు కూడా చూసినాం. వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని చెప్పి అప్పుడు కౌశిక్ రెడ్డి ప్రెజర్ చేసిందని చెప్పి ఆ బీజేపీ నాయకులే ఆ వీడియోలు ఉన్నాయి.
ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే జియో ఉందంటుండ్రో ఆ జియో ప్రకారం అధికారులు ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళ పిలిచి అఫీషియల్గానే అందరూ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని ప్రకారం చెక్కులు పంచు కూడా జరుగుతుంది. అందరు ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్కరు యువకులకు కానివ్వండి, యువకులకు ఉద్యోగాలు కానివ్వండి, వృద్ధులకు పెన్షన్ల విషయం కానివ్వండి, ఆరోగ్య విషయం కానివ్వండి, ఏదైతే రైతులు ఉందో రైతులకు కరెంటు, నీళ్లు, ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ఆపుకోవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.